అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ 1580. దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన కర్రీ వచ్చేసి ఫిష్ కర్రీ చేసుకుంటాము. దీంట్లో ప్రాసెస్ చూపిస్తానండి. ఇగో ధనియాలు, ఇవి ధనియాలండి. ఇగో మెంతులు కొన్ని, ఇగో చూడండి మెంతులు కొన్ని ఉన్నాయి, మెంతులు వేసేస్తున్నాను. కొన్ని మిరియాలు, ఇదిగో దాల్చిన చెక్క 2 ముక్కలు, లవంగాయలు 3, ఇలాచి 1, జీలకర్ర అండి, కొంచెం జీలకర్ర. ఇది బండపువ్వు అంటామండి మేమైతే, మరి మీరేమంటారో చెప్పండి. ఇది బండపువ్వు కొంచెము వేసేసినాను. దీంట్లోనే కొన్ని ఆవాలు వేసుకుందామండి, వేడి ఎక్కువ ఉంది కాబట్టి ఆవాలు కొన్ని వేస్తున్నాను. ఆవాలు ఇవ్వండి మన మసాలా. ఇవి మిక్సీ పట్టుకుందామండి. ఇవ్వండి. ఇప్పుడు మన మసాలాలు, వేపుకున్న మసాలాలు మిక్సీ పట్టుకుందామండి. కట్ చేసుకున్న ఉల్లిపాయలండి, ఇవి మిక్సీ పట్టుకుందాము. దీంట్లో ఈ పొడిలోనే పొడి కొంచెం తీసి పెట్టినండి, దించే ముందు కొంచెం వేసుకోవడానికి, ఇది కొంచెమేమో వీటితో పాటు మిక్స్ అవ్వడానికి. కొన్ని టమాటా ముక్కలు, ఆయిల్ పోసుకుందామండి. కొంచెం నీసు కూర కాబట్టి ఈ ఫిష్లో ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఇంత మాత్రం ఉండాలి ఆయిల్, లేకపోతే బాగుండదు. 3 గంటల ముందే ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాండి. 3 గంటలు అవుతుంది దాదాపు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చూపిస్తాను మీకు వేసిన తర్వాత. ఎండలు మాకైతే విపరీతంగా ఉన్నాయండి, భయంకరంగా ఉన్నాయి ఎండలు. మీకైతే ఎట్లున్నాయేమో, ఇట్లా స్టవ్ దగ్గర నిలబడితే చెమటలు కారిపోతున్నాయి. మీకు ఎట్లున్నాయండి ఎండలు? చాలా అంటే చాలా విపరీతంగా ఉన్నాయి. ఇవ్వండి దీంట్లో చూపించిన దగ్గర నుంచి జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు తాలింపుకి. ఇవి కచ్చాపచ్చగా ఎల్లుల్లిపాయలు దంచి పెట్టిందండి, కచ్చాపచ్చగా కొన్ని వేస్తాను, బాగుంటుంది. ఇదో కరివేపాకు దూరం పెట్టండి. ఈ స్టేజ్లో మనం పసుపు వేసుకుందామండి. నీసు కూర కాబట్టి పసుపు ఎక్కువ పడుతుంది, కొంచెం పసుపు ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నది మసాలా వేసేద్దామండి.
ఉప్పు వేసుకుందామండి దీంట్లో. ఇక దొడ్డు ఉప్పు వేస్తున్నాను, ఇంత పడుతుంది, ఎందుకంటే మనం పులుసు పోస్తాం కదా, పడుతుంది. కొంచెం అండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. ఇది ఇప్పుడు ఫ్రెష్గా నూరిందండి, పొద్దున్న నూరినాను. కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేస్తాను, సరిపోతుందండి. ఇవి మన నీళ్ళండి, ఇవి అంటే అల్లం వెల్లుల్లిపాయ నూరుకుంటే నీళ్ళు ఎత్తిన రోట్లోకి అవి వస్తున్నాయండి, ఎందుకు వేస్ట్ చేయాలండి. ఇవన్నీ బాగా ఉడకనిద్దామండి. తర్వాత ఈ మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు కూడా పోస్తాను. వేసుకున్నాం కదండి, ఇగో మంట ఎక్కువ చేస్తున్నాం. ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకుందామండి. ఇగో ఇంతైతే పోసిన నేను. ఈ మసాలా ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకుందామండి. అప్పటిదాకైతే ఉడకనిద్దాం మసాలా. ఇది పులుసు పోద్దామండి, చింతపులుసు. ఇది కేజీ చేపల కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయండి, 2 పీసులు ఎక్కువ ఉంటాయి, అంతకంటే పెద్ద ఎక్కువ ఉంటాయి. కేజీ చేపలు అనుకోండి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. మనం ఈ స్టేజ్లోనే చూసుకోవాలండి మనకి గ్రేవీ ఎంత అవసరమో అన్నది. ఈ స్టేజ్లోనే మనం చిట్టేట్రా నీళ్ళు కదా గిందులో ఉండు జర. ఇదిగో చేపలలో నేను ఈ స్పూన్ కారం కలిపిందండి, 1 స్పూను మన దీంట్లో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్లోనే వేయాలి, మర్చిపోయాను. ఇప్పుడైనా వేసుకోవచ్చండి, ఇంకా తెరలేదు కదా. ఇది సరిపోతుందండి. స్టార్టింగ్లో వేసాను, 1 స్పూన్ వేసాను, పెద్ద గడ్డాడు. ఇది సరిపోతుంది ఇంతవరకు. ఇంకా మనకు ఇది మన చింతపులుసు బాగా తెరలాలి, ఉడకాలి బాగా. దాంతోపాటు కారం కూడా ఉడికిపోతుందండి. ఇంకా కొంచెం పోసుకుందామండి. మన గ్రేవీ మనం చూసుకోవాలి, ఇదే స్టేజీలో గ్రేవీ చూసుకొని పోసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉడకాలి కదా మనకు. టమాటా ఉల్లిపాయ బాగా ఉడకాలండి, ఉడికంత వరకు ఉంచి తర్వాత పీసులు వేసేసుకుందాం. సరిపోతుందండి, ఈ గ్రేవీ సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ కూడా వేస్తే బాగుండదు, సరిపోతుంది. ఇక బాగా తెరలాలండి, ఇది మంచిగా ఉడకనిద్దాం. ఈ చారు బాగా మరిగిందండి. ఇప్పుడు చాకు ముక్కలు వేసుకుందాం. చాకు ముక్కలు ఒక్కొక్కటి ఇట్లా లావు కొట్టించుకోవాలా, బాగుంటాయి. ఇవన్నీ వేసేద్దామండి ముక్కలు సైడ్లకి. 3 అవర్స్ అవుతుందండి ఇవి మ్యాగ్నేట్ చేసి. దాదాపు ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి మునగనిద్దాం, సరిపోతుంది అంతే ముక్కలు. ఇదిగోండి మ్యాగ్నేట్ చేసి పెట్టుకునే ఈ నీళ్ళు ఇవి. ఇక ఉడకనిద్దామండి. ఇది కొంచెం కొత్తిమీర వేస్తా ఈ స్టేజ్లో, తర్వాత కొంచెం వేసుకుందాము. ఇప్పుడు కొంచెం వేస్తున్నా, ఫైనల్గా తర్వాత వేద్దాము.
చూద్దామండి మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో. ఇగో మినిమం ఒక 20 నిమిషాలు అయితే ఉడకాలండి. ఫిష్ ఉడికితేనే మనకు ఇది ఉంటుంది. గ్రేవీ కూడా చాలా ఉంది, ఇంకా ఉడకలేదండి. ఒక ముక్క తీస్తాను, ఇంకా ఉడకలేదు, ఇంకా కొద్దిసేపు ఉడకాలండి. ఇంకా కొద్దిసేపు ఉడకాలి. నేను లావు కొట్టించిన ముక్కలు 1 ఇంచు చెప్పినానండి, 1 ఇంచు ముక్క కొట్టించినాను. కొద్దిసేపు ఉడకాల. ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసినాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడుకుతుందండి. ఇంకా కొంచెం సేపు ఉడకాలండి ముక్క, కొద్దిసేపు ఉడకాలి. ఉడికిన తర్వాత ఇక కొంచెం మసాలా మిగిలిచ్చినాను కదండి, ఆ మసాలా వేసేస్తాను, కొత్తిమీర వేసేస్తాను, సరిపోతుంది. కొంచెంసేపు ఉడకనిద్దామండి. మనకు మసాలా వేసుకుందామండి. కొంచెం మసాలా తీసి పెట్టినాను, లాస్ట్లో ఇద్దామని. ఇగో కొంచెం మసాలా వేసుకుందాం దీంట్లో. అదే ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతులు, ఆవాల పొడి ఇదండి. కొంచెం దించే ముందు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అని కొంచెం ఉంచినాను. ఉన్నాను కొత్తిమీర. ఇక ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం ఒక 2 నిమిషాల నుంచి బంద్ చేసేద్దాం. 2 నిమిషాలు అంటే 2 నిమిషాలే కొంచెం, ఎందుకంటే మసాలా ఇప్పుడు వేసినాం కదా. కొంచెం ఇది కూడా కొంచెం కొత్తిమీర మగ్గుతుంది. ముక్క చూడండి, ముక్క పర్ఫెక్ట్గా ఒక ముక్క తీసి చూపిస్తాను. ఇగో ముక్క ఆల్మోస్ట్ ఉడికింది. ఒక 2 నిమిషాల ఉంచుదాం కొంచెం సేపు, అంతే. ఉప్పు కారం అంతా సరిపోయిందండి. నేను చూసినాను, చూపించిన ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చూసాను నేను, ఇంతకుముందు చూసినాను నేను. దయచేసి ప్లీజ్ అండి, మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఒక వీడియోతో, మంచి వీడియోతో వద్దాము. ఇంకొకసేపు చూద్దామండి, తర్వాత మళ్ళీ చూద్దాము. చూద్దామండి. ఫైనల్గా మన కర్రీ అయిపోయిందండి. ఇక దించేసుకుందాం. గ్రేవీ ఇంత ఉన్నదండి. చల్లగా వేసరికంటే ఇంకా కొంచెం తక్కువ అవుతుంది. గ్రేవీ ముక్క కూడా బాగా ఉడికిందండి, పర్ఫెక్ట్గా ఉడికింది ముక్క. కరివేపాకు వేసిన ముక్క కనపడతలేదు మీకు. గ్రేవీ ఇవన్నీ పర్ఫెక్ట్గా, ముక్క మాత్రం మంచిగా ఉడికింది. ఇక ఆఫ్ చేసుకుందామండి. గ్రేవీ ఇంత ఉన్నదండి. ఇక మళ్ళీ ఇది కూర చల్లగేసరికంటే గ్రేవీ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మర్చిపోవద్దండి, కొత్త ఛానల్ నాది. మళ్ళీ రేపు మరొక వీడియోతో కలుసుకుందాం.